South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ఈ వీక్ ఎలా ఉన్నాయి, లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ఉండొచ్చు, ఎందుకు ఈ మధ్య ఫాలో అవుతున్నాయి, ఒక రేంజ్ దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకు నెక్స్ట్ ఏం చేయాలి ఇన్వెస్టర్స్, ఈ పేజ్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేవి ఈ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ వచ్చి 24,540 దగ్గర ఉంది. ఇవాళ మంగళవారం జూన్ 3వ తారీఖు. సో ఈ టైంలో సెన్సెక్స్ కూడా 80,737 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,900 55,600 దగ్గర క్లోజ్ అయింది. ఇదేంటంటే లాస్ట్ గత 10 సెషన్స్ నుంచి చూసుకుంటే 25,100 200 దాకా వెళ్ళి మళ్ళీ 24,200 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది ఒక బ్రాడ్ రేంజ్గా ఇక్కడ 500-600 పాయింట్ల మధ్య మూవ్ అవుతుంది. ఎందుకంటే ఎటువంటి ట్రిగ్గర్స్, పాజిటివ్ ట్రిగ్గర్స్ కనపడట్లేదు. అలాగే ఏప్రిల్ చాలా పాజిటివ్ వచ్చింది. అలాగే తర్వాత మే నెల తీసుకుంటే అంత కన్సల్టేటెడ్ 2% మాత్రమే పెరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్స్ లెవెల్స్లో వచ్చినట్ట, ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుందా, ఏ ప్రెషర్ నడుస్తుంది అనేది చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్గా అయితే కొంత భయాందోళనలు వస్తున్నాయి, కానీ డొమెస్టిక్గా తీసుకుంటే పాజిటివ్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మాన్సూన్స్ వచ్చాయి, అవి ఒక కన్సిస్టెంట్ మాన్సూన్స్లా కనపడుతున్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ ఈ రెపో రేట్ 2 సార్లు తగ్గించారు, రేపు శుక్రవారం కూడా తగ్గచ్చు అనే ఛాన్స్ చెప్తున్నారు. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఇప్పుడు భారత్ వచ్చి 4th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చింది. ఆ తర్వాత జీడిపి 7.4 ఉంది, గ్రోత్ రేట్ కంటిన్యూగా ఉంది. సో రెపో రేట్ తగ్గుతున్నాయి. సో అలాగే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అలాగే ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది బయింగ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా సెల్లింగ్ జరగట్లేదు. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్ ట్రిగ్గర్స్ కిందే కనపడుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనము మార్కెట్స్ ఒక పక్క ఈ వర్షం తీసుకుంటే, రెండో పక్క ఏంటంటే మొన్న ఏప్రిల్ నుంచి కూడా ర్యాలీ బాగా వచ్చింది. కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేపాటికి కొంత భయాందోళనకు గురవటం కామన్. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా బుక్ చేసే అవకాశాలు ఈ గోల్డ్లో కనపడుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్ మార్కెట్లో షేర్స్ మీద కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. అవి మళ్ళీ డౌన్ అయ్యాక, అండర్ వాల్యూకి వచ్చాక మళ్ళీ అవే షేర్స్ బయింగ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే సెలెక్టివ్ కంపెనీస్లో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ర్యాలీలో బాగా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ ఏంటి అని చూసుకుంటే మనకి మెయిన్ డిఫెన్స్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ఇది కంటిన్యూ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి డిఫెన్స్ సెక్టర్. ఎందుకంటే ఈ ఆపరేషన్ 2 సింధూర్ చూశాక మన యొక్క భారత యొక్క అమ్యూనిటీస్ ఒక వాల్యూ ఏంటి, వాళ్ళు డొమెస్టిక్ ఇండిజినియస్గా ఎంత తయారు చేస్తున్నారు అనేది ప్రపంచ దేశాలు అన్నిటికీ అర్థమైనాయి. కాబట్టి ఇప్పుడు 100 కంట్రీస్ నుంచి కూడా మన ఇండియాకి ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా రష్యా కానీ, యుఎస్ఏ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, జర్మనీ కానీ వీళ్ళే తయారు చేస్తున్నారు, చైనా కానీ. ఇప్పుడు వాళ్ళతో పాటు పోటీగా మనం కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి వాటికి ఎక్కువ గిరాకీ వచ్చింది. కాబట్టి మనం ఒక క్వాలిటీ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైము ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన డిఫెన్స్ సెక్టార్లో తీసుకుంటే ఇది ఒక ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో ఏ స్టాక్స్ ఫోకస్ చేయొచ్చు అని చూసుకుంటే బిఎంఎల్ కానీ, బిఈఎల్ కానీ, అలాగే బీడిఎల్ కానీ, తర్వాత డేటా ప్యాటర్న్ కానీ, తర్వాత కొచ్చిన్ షిప్, మెస్డాక్, హాలు, ఇవన్నీ మనకి ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే మీరు సెలెక్టివ్గా చూసుకొని ఎప్పుడైతే ఒక 200-300 పాయింట్స్ ఒక 5% 10% డౌన్ అయినప్పుడు బై చేసుకోవడానికి మంచి రెడీగా పెట్టుకుంటే బెటర్ ప్లేస్లో పొజిషన్ అవుతాం. తర్వాత బాగా పెరిగిన సెక్టార్స్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగా లీడ్ అయింది. బ్యాంకింగ్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, ఇవన్నీ బాగా, కోటక్ బ్యాంక్ బాగా లీడ్ అయింది. సో వీటిలో కూడా నెక్స్ట్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఈ ఆటోమొబైల్ సెక్టర్, ఆటోమొబైల్లో మేజర్గా ఏంటంటే టూ వీలర్స్లో ఈవీ వచ్చాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి. కాబట్టి టీవీఎస్ మోటార్ కానీ అలాంటి ఏమున్నాయో ఆ కంపెనీలు బాగా పెరుగుతున్నాయి. సో ఈవీస్ ఉన్న టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో కానీ, తర్వాత హీరో మోటార్ కొత్త వేరియేషన్స్ వచ్చాయి, అలాగే టీవీఎస్ మోటార్స్ వచ్చాయి. సో వీటిల్లో మనకి కంపెనీస్ ఉన్నాయి.
అలాగే 4 వీలర్ తీసుకుంటే మహీంద్రా మంచి లీడ్ అవుతుంది, ఎందుకంటే మంచి బ్రాండ్స్ రిలీజ్ చేశారు. సో మహీంద్రా బాగా లీడ్ అవుతుంది. తర్వాత హుండై నుంచి కూడా మంచి బ్రాండ్స్ వచ్చాయి, మారుతి నుంచి వచ్చాయి, కాబట్టి ఇవి కూడా కొంత ఫోకస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా సెక్టార్ ఇప్పుడు నెక్స్ట్ గ్రో అవుతున్న సెక్టార్స్ ఏమున్నాయి, నెక్స్ట్ చార్ట్స్లో బాగా పీక్స్కి వెళ్తున్న సెక్టార్స్ చూస్తే ఈ యొక్క రియాలిటీ సెక్టార్స్ కనపడుతున్నాయి. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు రెపో రేట్ తగ్గటం, ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం వల్ల కొత్త అపార్ట్మెంట్స్ కొనటం అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో ఏంటంటే ప్రెస్టేజ్ కానీ, లోదా కానీ, డిఎల్ఎఫ్ కానీ, బ్రిగేడ్ కానీ, ఈ యొక్క ఏమేమి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నాయి, కాబట్టి ఈ కంపెనీస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ సెక్టర్ చూసుకుంటే ఈ యొక్క రెగ్యులర్గా గ్రో అయ్యే సెక్టర్ వచ్చి ఆ ఫార్మా సెక్టర్. ఫార్మా సెక్టర్ ఇప్పుడంతా కూడా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, రకరకాల వ్యాధులు వస్తుంటాయి, అలాగే ఇవన్నీ వస్తాయి, కాబట్టి ఎక్కువ సెకండ్ హాఫ్ అంతా ఇయర్లీ ఫార్మా సెక్టర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాటిల్లో చూసుకుంటే డాక్టర్ రెడ్డి ఉంది, సిప్లా ఉంది, సన్ ఫార్మా ఉంది, ఆ తర్వాత గ్లెన్మార్క్ ఉంది, తర్వాత దివీస్ ఉంది. ఇవి అలాగే హాస్పిటల్స్ తీసుకుంటే నారాయణ హృదయాలయ, కిమ్స్, రెయిన్బో, తర్వాత ఈ యొక్క అపోలో హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మనం ప్యాక్గా చూసుకొని వీటిల్లో సెలెక్టివ్ కంపెనీస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకుంటే ఐటీ సెక్టర్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది, కానీ ఇంకా మ్యాసివ్ ర్యాలీ అయితే ఇంకా రాలేదు. దానిలో ఐటీలో కూడా మనకి ఇండిజినియస్గా ఇన్ఫోసిస్ కానీ, అలాగే హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ కానీ, అలాగే టెక్ మహీంద్రా, ఈ మేజర్ కంపెనీస్లో మనం చూసుకుంటే, అలాగే ఇప్పుడు నౌకరీ కానీ, తర్వాత ఈ కంపెనీస్ మనం ఎల్టీఐ మైండ్ సెట్, ఎంఫసిస్, ఇవన్నీ కూడా బాగా డిప్లో నుంచి పెరుగుతున్నాయి. సో ఈ కంపెనీస్లో మనం కరెక్ట్గా బై అండ్ డిప్స్ లాగా పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఏది బెటర్ అనేది, ఏ సెగ్మెంట్ బెటర్ అనేది చూసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నా పర్సనల్ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా మీరు కింద మీరు కనుక కామెంట్స్ పెడితే దాన్ని నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.